వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు మాజీ హోంమంత్రి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. జనరల్గా అంటే అధికార పార్టీకి ఒక ఛాన్సెస్ ఉంటే ఇప్పుడు అంటే సానుభూతి ఒకటి ఉందండి. ఇది మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రజెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో అది ఉప ఎన్నిక ఆవశ్యకత వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చినారు. 11వ తేదీ ఎలక్షన్ డేటు, 14 రిజల్ట్స్ వస్తాయి. ఇంత మునుపు అయితే ఇది సీటు బీఆర్ఎస్ వాళ్ళ సీటే. గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. వారికి ఉన్న సీటును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వారి మంత్రులను 100 ఇండ్లకు ఒకరిని కేటాయించినారు. శాసనసభ్యులను, మంత్రులను అందరినీ కేంద్రీకృతం చేశారు. కానీ యాక్చువల్గా అయితే ఆ సీటు బీఆర్ఎస్ సంబంధించింది. బీఆర్ఎస్ కూడా హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. ఇద్దరు ప్రచార పర్వంలో ఉన్నారు. మరి కానీ పేరైతే జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ అందులో లేదు, ఏదో కొంత పార్ట్ ఉందంటే, మిగతా అన్ని వేరే ఏరియాస్. ఎవరైనా జూబ్లీ హిల్స్ అంటానే ధనవంతులు, వ్యాపారస్తులు వీళ్ళంతా ఉంటారు అని అనుకుంటారు. కానీ ఈ ఏరియాలో స్లమ్ములు ఉన్నాయి, పేదవారు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. వారందరినీ కూడగట్టేదానికి కాంగ్రెస్ పార్టీ తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. 100 ఇండ్లకు ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టారు. వారి ఇండ్లకు విచారించడము, వారితో మాట్లాడడము, అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. సీటును రచించుకోవాలని బీఆర్ఎస్ కూడా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. కానీ ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంది. అల్టిమేట్గా ఓటర్లు నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పటికైతే పోటాపోటీగానే ఉంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుందంటారు? అంటే ఇక్కడ ఇంతవరకు అయితే సిటీలో ఒక సీటు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. రూరల్ ఏరియాస్లో మెజారిటీ వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయినాక ఈ ఉప ఎన్నిక వచ్చింది. వచ్చినాక ఎట్టయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కదా. ఉప ఎన్నికలో గెలవాలా అనేది ఒక ప్రభుత్వంలో ఉండి ఉప ఎన్నికలో గెలవకపోతే అది ఒక నామర్ద. దానికోసం వాళ్ళు సర్వశక్తులు వడ్డీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా గెలవాలి. చీఫ్ మినిస్టర్ కూడా అంటే ఎంత ప్రతిష్టాత్మకం ఉందంటే, చీఫ్ మినిస్టర్ కూడా నేను ఎప్పుడు జనరల్గా చీఫ్ మినిస్టర్ రారాడు ఉప ఎన్నికకి. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చేస్తున్నాడు దీనికి. అవును, చీఫ్ మినిస్టర్. ఎందుకంటే మామూలుగా చీఫ్ మినిస్టర్లు బై ఎలక్షన్ పోరు, కానీ ఇది కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి ఆయన పోవడము, రివ్యూ మీటింగ్లు కూడా కండక్ట్ చేయడము, శాసనసభ్యులతో, మంత్రులతో ఎటు తిరిగి ఏదో ఒక విధంగా సీటు గెలిచాలా అనేది వాళ్ళకు సూచనలు ఇస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓటర్ తీర్పు అది ప్రజలు వచ్చే తీర్పు. అందులో అక్కడ ఓటర్లు అందరూ పాల్గొనటం లేదు. ఎప్పుడు చూసినా 45% నుంచి 50% లోపల ఓటర్లే పాల్గొంటున్నారు. మరి 50% ఓటర్లు తీర్పు చెప్పాల్సింది ఉంటుంది. నువ్వు 100% పాల్గొనడం లేదు, ఎప్పుడు లేదు. చూస్తుంటే ఒకటేమో అధికార పార్టీ అని, ఇంకోటేమో సానుభూతి. ప్రజలు మరి చూడాలి. అంటే మీకే సానుభూతి ఏముంది? సానుభూతి అంటే మరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, వైఫ్, ఆయన వైఫ్ కాబట్టి అది వేరు అనుకోండి. గోపీనాథ్ గారు భార్య నిలబడుతున్నారు, సునీత. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. సానుభూతి అనే దానికి ఏముంది అక్కడ? బీఆర్ఎస్ ఆయన ఏదో ఆరోగ్యరీత్యా చనిపోయిన వ్యక్తి కదా, వేరే కారణాలతో అయితే సానుభూతులు వస్తాయి. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా గెలుచుకోవాలనేది వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే రేపు ప్రజలు తీర్పు ఇవ్వలేదు, మీరు వైఫల్యం చెందినారు, ఇటువంటి విమర్శలన్నీ వస్తాయి. మొత్తం మీద ఇమేజ్ నిలబెట్టుకోవాలంటే ఆ సీటు గెలవాలని వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
జనరల్గా ఏమవుతుందంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అది తప్పకుండా ఎక్కువగా మనం చూడండి మెజార్టీ ఇదివరకు ఎక్కడ చూసినా సరే అధికారంలో ఉన్న వాళ్ళే ఉప ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంది జనరల్గా. కానీ ఈ సీటు బీఆర్ఎస్ చేతిలో ఉన్నది. బీఆర్ఎస్ లో ఆయన భార్యకే ఇచ్చినారు, గోపీనాథ్ గారు భార్యకే ఇచ్చినారు. అవునండి. ఈ వీళ్ళు ఇప్పుడు బై ఎలక్షన్లు రావడంతో వీళ్ళు కూడా ఎన్నికలలో పాల్గొంటున్నారు. కేవలం 6 మాసాలే అయింది కదా, అందువల్ల వీళ్ళు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా అధికారంలోకి వచ్చిందంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు దోచేసుకున్నారు తెలంగాణ అని చెప్పేసి ఆ సెంటిమెంట్తో వచ్చారండి. ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ని ఓడగొట్టి 83లో ఆయన ఒక చీఫ్ మినిస్టర్ అయ్యాడండి. కాంగ్రెస్ పార్టీ ఉంటున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివన అంటే అమీర్పేట ఏరియాలో పెడతానంటున్నారండి. అంటే అది కొద్దిగా అందరు కొద్దిగా ఆశ్చర్యం కలిగింది, ఏంటి ఇలాగా చెప్తున్నారని. ఏంటేమంటుందంటారు? అంటే ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఓడించి ముఖ్యమంత్రి అయ్యారు, పలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ అంతర్యుద్ధంలో ఆయన దిగిపోవాల్సింది వచ్చింది. దిగిపోయి ఇక్కడే ఉండే దగ్గరలో పాపం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవడము, చెడ్డ పేర్లు వచ్చినాయి కదా, చెడ్డ పేర్లు రావడము, కుటుంబం వదిలి ఇక్కడ ఉన్నారు. ఇక్కడే ఎన్టీఆర్ డొమైన్ ఉంది, అక్కడ చిన్న ఇల్లు ఉండ, చిన్న ఇంట్లో ఉండ. ఒక మారు ఆయన పరామర్శించిన వెళ్ళను కూడా వెళ్ళాం. అప్పుడు కొంచెం బాధపడి, ఏం రెడ్డి గారు కాఫీ లేని పరిస్థితుల్లో కూడా ఉన్నాను, ఏం పర్వాలేదు, మేము ఏదో పరామర్శించడం వచ్చినాము అని చెప్పాము. అటువంటి పరిస్థితుల్లో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. తుదకు ఆయనకు ప్రజల్లో ఒక పేరైతే ఉంది కదా, పేరుంది కాబట్టి వాళ్ళు విగ్రహం స్థాపించవచ్చు, తప్పేం ఉంది, ఆయన విగ్రహం స్థాపించడంలో తప్పేం లేదు అంటారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం అంటే ఎవరిని వస్తే మాత్రం అడ్డు వస్తే మాత్రం తొక్కుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారన్నమాట. నేను కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ పెడతారేమో అని అనిపించింది నాకు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎందుకు అడ్డుకుంటారు? ఆయన ఒక చనిపోయిన తర్వాత ఒక నాయకుడు అయిపోయినాడు కదా. ఎందుకంటే దేశం మొత్తం మీద ఫ్రంట్ ఏర్పాటు చేయడము, ఇవన్నీ చేసినారు కొన్ని కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు. గతంలో కూడా నా సినిమాలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జాతీయ పార్టీలు కలయికకు కూడా ఒక కారణం ఫ్రంట్ ఏర్పాటు చేసినారు, అందులో ప్రధాన పాత్ర వహించినప్పుడు ఆయన రాజకీయాల్లో దేశంలో ఒక ముఖ్య నాయకుల్లో ఒకరుగా ఎదిగినారు. కాబట్టి ఆయన విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు. చాలా రాజకీయ ప్రత్యర్థి అయి ఉండొచ్చు, ప్రత్యర్థి అయినంత మాత్రాన ద్వేషించాల్సిన అవసరం లేదు. అయితే అంటే ఈ ఉప ఎన్నిక సమయంలోనే ఇలా పెట్టడం వల్ల అంటే కొంతమంది ఆకర్షిత అంటే ఆ సామాజిక వర్గం కానీ లేదంటే కొద్దిగా టీడీపీ వాళ్ళు 17,000 మంది వరకు ఉన్నారటండి. అంటే వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఆ సామాజిక వర్గం అంటే ఒకే దెబ్బ 2 పెట్టలు అంటుంటారు చూడండి, అలాగా సామాజిక వర్గం ఒకటి అనే కాదు. ఆయన నాయకుడు మరి ఎందుకు వచ్చిందో ఆలోచన వచ్చింది, పెట్టినారులేండి, దానికేముంది. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో వాడుకునే దానికి ఉపయోగించుకుంటారు కదా, అది సహజమే కదా. రాజకీయ నాయకులు పేరు ప్రఖ్యాతులను సామాజిక వర్గంలోనూ ఈ టీడీపీ మొత్తం కలిపి 17,000 మంది ఉన్నారట. ఉండొచ్చు, ఎంత ఓటింగ్ అయినా ఉన్ని. ఆయనైతే నాయకుడే, నాయకుడు విగ్రహం పెట్టడం తప్పు లేదు. ప్రత్యర్థి పార్టీ ఉన్నంత మాత్రాన ఆయన ద్వేషించాల్సిన అవసరం లేదు. ఆయన స్వర్గస్థులైనారు, అయిపోయా అంతతో. బతికుంటే వేరు సమస్య అనుకో, రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు అదే విగ్రహం పెట్టిన దానిలో కొంచెం మేలు జరగచ్చుననే ఆలోచన కూడా ఉండొచ్చు, కాదని నేను. అది రాజకీయాల్లో సహజమే కదా అంటాను. అంటే ఎంతవరకు అవకాశం ఉంటే అంత ఉపయోగించేసుకుంటారు అంతే, సహజం కదా అంట. ఎన్నికల్లో గెలిచేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కదా అంట. మేము ఒక అభ్యర్థిగా నిలబడినప్పుడు ఎన్నికల్లో గెలిచేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము. అట్లా పార్టీ కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఇక సరే, మీరు ఒక మాజీ హోంమంత్రిగా ఉన్నారు, చిన్న ప్రెసిడెంట్, ఒక అమాయకుడిని ఏమి చేయని వ్యక్తిని మనం ఒక కేసులో ఇరికించవచ్చా?
అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు అది సాధ్యం వద్దంటారు అలాగా అంటే అతను చేయలేదు అని అనకూడదు. అతన్ని ఒక కేసులో ఇరికించడానికి అవకాశం ఉందండి. ఆ అమాయకుడిని కేసుల్లో ఎట్లా ఇరికిస్తారండి? కేసుల్లో ఎట్లా పెడతారు? అమాయకులను ఇరికించేదానికి లేదు, అవకాశం లేదు. 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 విచారణ చేయాలా, ఏదో ఎఫ్ఐఆర్ ఉండాలా, కంప్లైంట్ ఉండాలా, ఇవన్నీ ఉండాలి కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జోగి రమేష్ గారు అని మాజీ మంత్రి అండి, ఈ నకిలీ మద్యం గురించి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఆ నాయకులు అంటున్నారండి. అది సహజంలేండి. ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు అనుకున్న ప్రధాన నిందితుడు, ఈ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు. నకిలీ మద్యం తయారు చేయడము, అది బ్రాందీ షాపులకు వేయటము, ఈ కార్యక్రమం నిర్వహించినారు. అతన్ని అరెస్ట్ చేసి విచారించినప్పుడు దీనికి సహకారం ఇస్తాను, నేను డబ్బులు కూడా ఇస్తాను, మీరు ఆ డబ్బులతో పోయి ఆఫ్రికాలో డిస్టిలరీ స్టార్ట్ చేసుకోవచ్చు అని సహకారం ఇస్తానని చెప్పినారని కూడా ఆయన వాంగ్మూలంలో ఇచ్చినారు. అరెస్ట్ చేసినప్పుడు విచారణ చేసేటప్పుడు అతను చెప్పినాడు. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఈయన అరెస్ట్ చేశారు. ఈ నకిలీ మద్యం కేసులో సహాయ సహకారాలు ఇవ్వటం అయితేనేమి, దానివల్ల లబ్ధి చెందడం అయితేనేమి జరిగిందని దాని మీద విచారణ చేశారు. అరెస్ట్ చేసినారు, విచారణ చేస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీసులతో అసలు ఏంటి, వాళ్ళతో కోఆపరేట్ చేయాలా లేదంటే తలుపులు వేసేసుకుని నేను రాను బయటికి అంటే వీళ్ళు బద్దలు కట్టుకుని లోపలికి వెళ్ళారండి. అంటే ఇది ఎలా చూద్దాం అంటారు? ఆయన ఒక మాజీ మంత్రి కదా. ఆయన మాజీ మంత్రి, పోలీసులు వచ్చినప్పుడు ఆయన కూడా హుందాగా అది ప్రవర్తించాలా. ఏమి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏమని అడగటంలో తప్పు లేదు. వాళ్ళు వారెంట్ తీసుకొని పోయినారు కదా, వారెంట్ తీసుకొని పోయి వారెంట్ సర్వ్ చేసిన తర్వాతనే అరెస్ట్ చేసినారు. ఆయన తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు వాళ్ళకు విధాయకం ఏముంది, అందుకని తలుపులు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మళ్ళీ తలుపులు తీసుకొని వచ్చినాడు. వచ్చినాక వారెంట్ ఇష్యూ చేసినారు, సంతకం తీసుకున్నారు, అరెస్ట్ చేసినారు, విచారణ చేస్తున్నారు. చేసి ఇంకా ప్రొడ్యూస్ చేస్తారు మేజిస్ట్రేట్ కదా. దాని ఏమీ లేదని అనలేను కదా అంట. ఏదో అతనైతే ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు కదా, ఆయన సహాయ సహకారాలతోనే మద్యం నకిలీ మద్యం నడిపినాము అని చెప్పి. అంటే జోగి రమేష్ గారు అబ్బాయి అంటాడు, మా నాన్నగారికి లై డిటెక్టర్ పెట్టండి, మా నాన్నగారు నీతి నిజాయితీ పరుడు అని చెప్తున్నాడు. అది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పుకోవచ్చు, నిజాయితీ పరుడు నీతిపరుడు అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రధాన నిందితుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా అంట. ఇచ్చినాక దాని ఆధారం చేసుకుని అరెస్ట్ చేసినారు, విచారించినారు కదా, స్టేషన్ లో కూడా విచారించినారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ రెండు ఒకటే సార్? జ్యుడిషియల్ కస్టడీలోకి ఇచ్చారట, రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ రెండు ఒకటే అంటే వేరు వేరే కాదు. రిమాండ్ పంపించిన తర్వాత పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేయాల్సినది ఏదైనా విషయం ఉంటే జ్యుడిషియల్ కస్టడీకి అడుగుతారు. అది అదంతా జ్యుడిషియల్ కస్టడీలో తెలిసింది. మరి అయితే పాపం ఆయన నీతి నిజాయితీ పరుడు అన్నారు, ఏమి తెలియని అమాయకుడు అంటున్నారు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. అంటే వాళ్ళు అనేది ఏంటంటే తుఫాన్ వచ్చింది, అది మొంతా తుఫాన్ అండి, అలాగే అక్కడ అది మొంతా తుఫాన్ వచ్చింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ని తీసుకొచ్చారని. మొంతా తుఫాన్కు జోగి రమేష్ని అరెస్ట్ చేసేదానికి పెత్తల్ల మాసుకు పీరు పండ్లకున్నంత తేడా ఉంది. ఇక్కడ నకిలీ మద్యం కేసులో సహాయ సహకారాలు అందించినారని ప్రధాన నిందితుడు స్టేట్మెంట్ ఇచ్చినారు. స్టేట్మెంట్ ఇచ్చినాక అది ప్రాథమిక సత్యాధారంగా చూసుకొని మళ్ళా ఫర్దర్ ఎంక్వైరీ చేస్తారు. అందులో అక్కడ పత్రాలను, సెల్ ఫోన్లను వాటన్నిటిని తీసుకున్నారు కదా, అవి విశ్లేషణ చేయాలి కదా. అదొకటి మాకు కొద్ది సామాన్యులకి ఏంటంటే డౌట్, మాకు ఆదివారం సెలవుల్లో మాత్రం అరెస్ట్ చేస్తుంటారండి, ఇంకోటి ఉదయం పూట వెళ్తుంటారు తెల్లవారుజామున. అలాగే ఏంటి సార్ కారణం? సెలవులప్పుడు ఒకటి సెలవులు ఆదివారం కానీ లేకపోతే ఇతను సెలవు రోజున వెళ్తుంటారు అరెస్ట్ చేయడానికి. ఒక తూరి ఏమవుతుందంటే కోర్టులో పోయి స్టేలు తీసుకొచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని కేసుల్లో అటువంటి పరిస్థితి రావచ్చు. ఉదయం పూట కూడా అరెస్ట్ చేస్తారండి, ఉదయం పూట తెల్లారుజామున ఎందుకు చేయకూడదు? తెల్లారుజామున వెళ్ళినారు, ఆయన రాలేదు,
8 గంటల వరకు వాచ్ చేసినారు, మళ్ళీ తలుపులు కొట్టినారు, ఆయన బయటకు వచ్చినారు, బయటకు వచ్చినాక అరెస్ట్ వారెంట్ సర్వ్ చేసి అరెస్ట్ చేసినారు. ఉమ్. ఇప్పుడు మీరు మీ యొక్క రాజకీయ అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి పనితీరు అంటే సుమారుగా 18 నెలలు అంత అయిందండి అది అధికారంలోకి వచ్చే కూటమి ప్రభుత్వం. నేను పర్సనల్గా నేను చూసినట్టు రోజు టీవీలో ఏదో ఒక కార్యక్రమంలో ఉంటారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఉంటారేమో అని చూస్తున్నాడు. చూస్తే ఏదో ప్రోగ్రాంలో లండన్లోనో, విజయవాడలోనో, అమరావతి, లేదంటే పోలవరం, ఏదో ఒకటండి, విశాఖపట్నం. అంటే ఆ చీఫ్ మినిస్టర్ అలా తిరుగుతుంటా ఉంటారండి ఇలాగ. మీరు తిరగచ్చు, దానికి ఏముంది, పర్యటించాల్సిందే, ఆయన చర్చించాల్సిందే, ఇవన్నీ ఉంటాయి కదా. అడ్మినిస్ట్రేషన్తో పాటు ఒక్కొక్కరి సౌలభ్యం ఒక్కొక్కరు చూసుకుంటారు. నేను మామూలుగా హోంమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా ఈ పేరోళ్ళు చాలా ఫైల్స్ వచ్చేటప్పుడు నేను ఎవ్రీడే చూడను, ఎవ్రీ వీకెండ్లో ఫైల్ అన్నీ పెట్టుకుంటాను. ఎందుకంటే సాటర్డే సండే ఖాళీగా ఉంటాం కాబట్టి, ప్రజలు వచ్చి కలిసే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కాబట్టి సాటర్డే సండేలో కూర్చొని ఆ వారం ఫైళ్ళన్నీ క్లియర్ చేసేవాడిని. అంటే నేను నా సౌలభ్యం చూసుకున్నా. అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ సౌలభ్యం చూసుకొని ఫైళ్ళు క్లియర్ చేయాల్సిందే. ప్రజలతో కలవాల్సిందే కదా, తప్పదు కదా. ప్రజలతో కలవడం తప్పని ఎవరు అనలేం, కానీ ప్రజలతో కలవాల్సిందే, అడ్మినిస్ట్రేట్ చేయాల్సిందే. అవి ఒక్కొక్కరి శైలి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను ఈ శైలి అవలంబించినాను కాబట్టి మీరే చేయమని ఎవరు చెప్పలేరు కదా. అది ఒక్కొక్కరి శైలి ఒక రకంగా ఉంటుంది. అంటే ఏం లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఇలాగా రాత్రులు పగలనక అలాగా కలెక్టర్ కాన్ఫరెన్స్ అని, లేదంటే ఏదో కార్యకర్తలను, లేదంటే ప్రజలతో కలుస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయనదో శైలి, ఈవినింగ్ 6 కల్లా ఆఫీస్ క్లోజ్ చేసినట్టు, 6కి అయితే ఇంకా ఆఫీస్ క్లోజ్ చేసేవారని అనేవారండి కొంతమంది. అదొక స్టైల్ మీరు చెప్పినట్టు. ఈవినింగ్ 6 కల్లా ఇంకా వర్క్లే ఉండకూడదండి. అట్లని కాదు, రాజకీయ నాయకుడు అన్నాక 24 అవర్స్ డ్యూటీనే కిందకే లెక్క వస్తుంది. ఈ అధికారులు అయితే మేము 10 గంటలకు ఆఫీసు పోతాం, 5 గంటలకు ముగించుకుంటాం అనే దానికి వాళ్ళకుంది ఆ సౌలభ్యం. ఈ రాజకీయ నాయకునికి ఆ సౌలభ్యం ఉండదు. ఈ ప్రజలు ఎప్పుడు వచ్చినా పలకరించాల్సిందే, ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని చూడాల్సిందే వస్తుంది. అందువల్ల వాళ్ళకు సమయం అనేది లేదు. ఆ విధంగా చూస్తే ఆయన కొంచెము ఓటమికి కారణం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం కూడా ఆయన 10 గంటలకు రావడము, 5 గంటలకు ముగించడము, ఈ కార్యక్రమంతోనే ప్రజలను కలిసే అవకాశం లేకుండా పోయింది. ప్రజలను కలుస్తుంటే అంత చెడ్డ పేరు వచ్చిండదు. అతను చెప్పిన నవరత్నాల అవి అయితే ఇంప్లిమెంట్ చేసినాడు. అప్పటికి బాగా రాష్ట్రం ఆదాయ వనరులు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు లేకుండా చేసినారు. దాంతోపాటు ఒక 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా చేసినారు. ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసరికి ఆ అప్పులు తీర్చాలంటేనే సంవత్సరానికి 55,000 కోట్లు వడ్డీలు కంతులు అవుతున్నాయి. మళ్ళా జీతభత్యాలు పోతే ఇప్పుడు అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ డబ్బు మిగిలి లేదు. ఉన్నప్పుడు ఆయన ఖర్చు చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఈయన వచ్చేసరికి ఆ డబ్బులు లేవు. ఈయన ఇబ్బందులు పడుతున్నారు, కొంచెం ఇబ్బందులు పడతా ఏదో లాక్కొస్తున్నాడు. అది నీవు పరిపాలన చూడాల్సిందే, ప్రజలను కలవాల్సిందే రాజకీయ నాయకుడు. అది సమయం అనేది దానికి ప్రత్యేకించి ఒక సమయం అనేది లేదు. ఎప్పుడు వచ్చినా చేయాల్సిందే కదా, తప్పదు. అది రాజకీయ నాయకుడు. మీకు అనిపిస్తుంది ఉద్యోగస్తులకైతే ఆ సమయ పాలన. చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఆ వర్క్ అంతా ఏంటి ఇంత కష్టపడుతున్నాడు అని ఆయన అనిపిస్తాను మీకు ఎప్పుడన్నా? అంటే ఆయన కొంచెం మిగతా ముఖ్యమంత్రుల కంటే కాదు, ఆయన కొద్ది వర్కే పొద్దున రెడీ వచ్చినారంటే 8-9 గంటలకల్లా వచ్చే, రాత్రి 9 గంటలు కానీ 10 గంటలు కానీ పనులు అయిపోయినంత వరకు ఉంటారులేండి. అది ఆయనకు అలవాటు ఉంది. అవునండి. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిని గురించి ఎక్కువ ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినట్టు నాకు అనిపించిందండి. ఆయన ఇంకా వర్క్ చేయాలి, ఇంకా కనబడాలి అని అనుకున్నట్టుగా నాకు అనిపించిందండి. మీరు అనుకోవచ్చు, కానీ ఆయన వచ్చి ఒక మంత్రి, కాకపోతే ఆయన జనసేన పార్టీ, ఆయన పార్టీ తరఫున ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒక ప్రాధాన్యత అనేది ఆయనకు ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కానీ
ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రికి ఆ గౌరవం ఇస్తున్నారు, ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్కు ఆ గౌరవం ఇస్తున్నారు. ఇప్పటికైతే అవినాభావ సంబంధం. ఆయన పరిపాలన అంటే గనక ఆయన ఒక మంత్రి కాబట్టి మామూలుగా ఆయన మంత్రి శాఖలోనే ఆ శాఖలోనే ఉండే సమస్యలు పరిష్కరించాల్సిందంటాను. రాజకీయ పరంగా ఏదైనా మాట్లాడచ్చు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడచ్చు, ఇతర వేదికల మీద మాట్లాడచ్చు, అది తప్పేమి లేదు. అంటే ప్రజలు నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రజలు ఎక్కువ కనబడాలి అంటే ఆయన టీవీల్లో ఎక్కువ కనబడరు, ఎక్కువ ప్రజలు కూడా కలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎగబడిపోతుంటారు జనాలు, తొక్కిసలాట జరుగుతున్న భయంగా ఉంటుందండి, అదొకటి కారణం. అది వేరు సమస్య. అది రాజకీయ మీటింగులు పోయినప్పుడు దానికి కావాల్సిన భద్రత అయితే కల్పిస్తారు. ఆయన పరిపాలన వరకు వచ్చేసరికి మంత్రే కదా. బయట ప్రపంచానికి మాత్రం ఆయన ఒక పార్టీకి లీడరు, ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు. అది వేరు సమస్య. అది బయటకు వెళ్ళినప్పుడు ప్రజానికంతో ఉండే సంబంధాలకు సంబంధించిన సమస్య. పరిపాలనలో అయితే ఆయన ఒక మంత్రి శాఖలోనే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకా లోకేష్ గారి గురించి విన్నారా సార్? లోకేష్ గారు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి మీకు తెలిసిందండి ఆ విషయం? లోకేష్ యాక్చువల్గా ఆయన ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, కానీ ఒక చీఫ్ మినిస్టర్ లాగా, అప్కమింగ్ చీఫ్ మినిస్టర్ లాగానే ఆయన కొంచెం అంటే అది ముఖ్యమంత్రి గారు అతను ఇచ్చారు. ఎందుకంటే ఆయనకు వయోభారం వచ్చింది కాబట్టి కొంత ఎంకరేజ్ చేస్తున్నాడు, కుమారుని ఎంకరేజ్ చేస్తున్నాడు అనేది వాస్తవము, కాదని సత్యము. అందువల్ల ఇతర శాఖల్లోనూ కూడా ఇన్వాల్వ్ అవ్వటము, మాట్లాడటము ఇవన్నీ చేస్తున్నారు. ఆయనకు దీనికి తేడా అది పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న పనితీరు ఎలా ఉంది అంటే పోలవరం గురించి, అమరావతి గురించి ఎక్కువగా పారిశ్రామికవేత్తలని ఇవాళ లండన్లో ఉన్నారండి, లండన్ వెళ్ళారు. ఎందుకంటే అంటే పారిశ్రామికవేత్తల్ని వచ్చి పెట్టుబడి పెట్టండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్ళారండి. ఆయనకు అదొక మోజు ఉంది. పారిశ్రామిక రంగం ఉత్పత్తి అవుతే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఒకటి. అవునండి. కానీ రాష్ట్రం అభివృద్ధి అనేది అన్ని రకాలుగా చెందాల. సాగునీటి అయితేనేమి, తాగునీరు అయితేనేమి, రైతుల కష్టాలు అయితేనేమి, పేదవారి కష్టాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చూడాల్సిందే. ఒక్క ఇండస్ట్రియలైజేషన్ అని అంటే ఇండస్ట్రియలైజేషన్ వల్లనే అభివృద్ధి జరగదు. ఇండస్ట్రియలైజేషన్ వల్ల కొంత ఏరియాలో ఏదో కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి, కానీ జనానికి ఉపయోగం ఉండదు కదా. సామాన్య ప్రజలకు ఉపయోగం అనేది ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది, ఒక పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూనే జరగదు అంట. ఇంకా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు చాలామంది అరెస్ట్ అవుతుండే. నాయకులైతే పర్లేదు, ఎంపీలు మిథున్ రెడ్డి గారు, మాజీ ఎంపీలు నందిగం సురేష్ గారు కానీ, జోగి రమేష్, ఇలాగ చాలామంది నాయకులు అరెస్ట్ అవుతున్నారు. అంటే కక్షపూర్తి చర్యలు అంటారా, లేదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటారంటారా? కొన్ని అయితే కేసుల్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉండారు కదా. దాన్ని కచ్చిపోతనం అనేటంటారు. కచ్చిపోతనం అని ఒక ఎవరిని పోయి పోలీసులు అరెస్ట్ చేయలేరు కదా అంట. ఏదో ఒక కారణం ఉంటేనే. ఇప్పుడు జోగి రమేష్ అన్నారు, ఒక నిందితుడు, ప్రధాన నిందితుడు, అతని సహాయ సహకారాలతోనే మేము ఇది సాగించినాము అన్నారు. అటువంటి ఆరోపణ ఉన్నప్పుడు చేస్తుంటారు అంట. అది కచ్చిపోతేట్ అవుతుంది. అది నిందితుడే కానీ రాజకీయాలు అడ్డం రావు కదా. అవునండి. అంటే మిమ్మల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రావాలంటే ఎక్కువ మంది ప్రజలు ఏమంటారంటే వచ్చి ప్రజల్లో కలవాలి, ప్రజలను తెలుసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ఆయన అంటే ఏదన్నా సమస్య ఉన్నప్పుడు వచ్చేయాలి అంటుంటారు. ఆయన చూస్తేమో బెంగళూరు కానీ లేదంటే తాడేపల్లి కానీ ఉంటారు, ప్రజలతో తక్కువ కలుస్తున్నారు అని అంటున్నారు. అది మీరు గమనించారా సార్? ఆయన అంటే ఆయన కలవాలా, జనంతో కలవాలా. ఇంతకుముందు అయితే పాదయాత్రలు పెట్టుకొని ఏదో కలిశారు. ఇప్పుడు ఒక మారు ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయినాక బాధ్యతలు అనేటివి వచ్చినాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వచ్చి పోవాల్సిందే, చూడాల్సిందే, పరామర్శించాల్సిందే. ఇవి ఒక నాయకుడిగా చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిందే తప్పకుండా. చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది అంట. ఇప్పుడు చేస్తే తప్పు లేదు, కానీ చేయకపోతే తప్పు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ రాజకీయ నాయకుడు విద్యుత్ ధర్మం ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే బాధ్యతలు తీసుకోవాల్సింది ఉంటుంది.
అంటే ఇప్పుడు ఏదైనా చిన్న ఎవరైనా చనిపోయినా ఏమన్నా సరే అండి ఇదివరకు మామూలు అధికారులు ఎవరు వెళ్ళి కలుసుకునేవారండి. ఇప్పుడు అలా కాకుండా ఆ మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లు అందరూ వెళ్ళిపోతున్నారు సార్. అందరూ వెళ్ళిపోయి పలకరించేయడం, పరామర్శించడం. అంటే ఇదివరకు నేను ఎప్పుడు చూడలేదు అలాగా. ఎందుకు లేదు? ఆ, ఎప్పటి నుంచో ఉంది కదా. ఆ? అంటే ఎప్పుడు ఎంతమంది ఎవరు వ్యక్తి ఒక చనిపోయినప్పుడు పార్టీ కార్యకర్త అయితేనో నాయకుడు అది అయితేనో కదండి యాక్సిడెంట్ ఇప్పుడు తప్పకుండా పోయి, తొక్కిసలాట జరిగిందండి. అవును, తొక్కిసలాట జరిగినాక మంత్రులు ఎవరో ఒకరు వెళ్ళి పరామర్శించాల్సిందే కదా. స్థానిక శాసనసభ్యులు, మంత్రులు ఉమ్, పోవటంలో తప్పని ఎట్టుంటారు? తప్పనేది అది మామూలుగా గతంలో కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఉమ్, ఎప్పుడైనా అది ఏదైనా ఒక చోట జన సమర్థం వచ్చి జరిగినప్పుడు ఆ సంఘటన దగ్గరికి పోవాలి కదా అంట. అవునండి. పోవాలా, విచారించాలా, పరామర్శించాలా, బాధితులకు సహాయ సహకారాలు అందించాలా. అది తప్పేం కాదు అంటే అది గతంలో జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అంట. ఇప్పుడు కాశీబుగ్గ దాంట్లో ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారండి. 15 లక్షల చొప్పున పరిహారం కూడా ఇచ్చారు. అది ప్రభుత్వ వైఫల్యం కింద అవుతుందండి. అది ఎక్కడైనా తొక్కిసలాట కానీ ఇప్పుడు అలా జరిగితే ప్రభుత్వ వైఫల్యం అవుతుందంటారా? అంటే ఈ ఈ సమస్య మీద ఉమ్, కొంచెం విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తగు భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుందంటే అక్కడ జరుగుతున్న సంఘటన గురించి వారు మాకు Inform చేయలేదు. ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇట్లా జరుగుతుంది, మాకు కొన్ని రక్షణ వసతులు కల్పించాలా అని చెప్పి పిటిషన్ పెట్టలేదు, అందువల్ల ఆ సమస్య మాకు తెలియలేదు అని ప్రభుత్వం అంటుంది. ఉమ్, ముఖ్య ప్రతిపక్ష నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు. అంట అలా సడన్ అనే దానికి లేదు. ఎందుకంటే ఒక దేవాలయంలో భక్తులు దర్శించుకుంటుంటారు, పోతుంటారు, వస్తుంటారు. అవి ఏం జరుగుతుందని ముందే ఊహించలేం కదా. ఉమ్, ఒకవేళ ఏదైనా గలాట రచ్చ జరుగుతుందంటే అది ఏదైనా పోలీసులు ఊహించకపోతే వైఫల్యం కిందికి వస్తుంది. ఉమ్, ప్రార్థన కోసం పోతున్నారు, పోయినప్పుడు రోజు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా ఇటువంటి ముఖ్యమైన సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా తెలపాలి కదా, ఇట్లా తిరునాళ్ళు జరుగుతుంది, ఇక్కడ జనం ఎక్కువ వస్తారు, మీరు సరైన రక్షణ కల్పించండి అని వాళ్ళు చెప్పకపోవడం తప్పే. ఉమ్, ఒకవేళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గమనించకపోవడం, అంతమంది వస్తారని ఊహించకపోవచ్చు. అందువల్ల తొక్కిసలాట జరిగిందండి. ఇక మనకి చూసినట్లయితే మొత్తం ఓవరాల్గా ఇప్పటి వరకు ఎలా ఉందంటారు ప్రభుత్వం? ఇప్పుడు మొత్తం 18 నెలలు మీరు చూస్తారు కదండి, ఎలా ఉందండి మొత్తం ఓవరాల్ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? అంటే ఇప్పుడు 18 నెలలే కాబట్టి పెద్ద అంచనాలు వేసేదానికి లేదు. 6 హామీలు అయితే ఇచ్చినారు. ఇప్పుడు ఆ 6 హామీలు నెరవేరిస్తే అంత చెడ్డ పేరు లేకుండా పోతుంది. 6 హామీలు నెరవేర్చాలంటే ఇక్కడ డబ్బులు, ఆర్థిక వనరులు సమకూరడం లేదు. అదొక సమస్య ఉంది. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఒక హామీ ఇచ్చి నెరవేర్చకపోతే. సరే, హామీలు ఇచ్చి నెరవేర్చిన దానివల్లనే ప్రభుత్వం వస్తుందంటే అది 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 కూడా నమ్మకం లేని విషయమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు కదా, అన్ని హామీలు ఇచ్చినప్పుడు అతనికి అప్పుడు ఆర్థిక వనరులు బాగున్నాయి, అప్పులు కూడా పుడుతున్నాయి రాష్ట్రానికి. నీవైనా కానీ నీకు ఈ టీవీలో పనిచేస్తున్నావు, ఒక 2 లక్షల మేర అయితే నీ ఉద్యోగాన్ని, నీ శాలరీని బట్టి బ్యాంకులు 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు నీకు ఇస్తారు. అంతకు మించి ఇవ్వాలంటే నీకు ఇన్కమ్ ఎట్లా చూపించని అడుగుతారు కదా బ్యాంకులోకి వెళ్తే. అట్నే ప్రభుత్వానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 11 లక్షల కోట్లు అప్పులు కట్టనే 50,000 కోట్లు పోతుంది. జీతభత్యాలు పోతే మేము మిగిలిలేదు. లేనప్పుడు నీ వనరులు ఎట్లా అని చూపించమంటారు. ఎక్కువ లోన్లు కూడా పుట్టేదానికి అవకాశాలు తక్కువ. అందువల్ల అవి ఇంప్లిమెంట్ చేయాలంటే నిధులు కావాలా. అవి ఇంప్లిమెంట్ చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది, చేస్తే చెడ్డ పేరు ప్రభుత్వం వస్తుందని గ్యారెంటీ ఇవ్వలేం, కానీ చెడ్డ పేరు అయితే రాకుండా ఉంటుంది. అదే. ఇంకా మీరు ఒక మాజీ హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, చుట్టాలు అతను ఎవరో ఒక అత్యాచారం చేశాడు, లేకపోతే ఇద్దరు ప్రేమికులు ఒకరిలో ఉన్నప్పుడు ఏదో అత్యాచారం జరిగింది, అది ప్రభుత్వ వైఫల్యము, ఆడవాళ్ళని పట్టించుకోవట్లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో
అలా అంటుంటారండి. అది కరెక్ట్ అంటారా అది? ఎక్కడో ఒక చోట జరిగే సంఘటనలకు అది ప్రభుత్వంతో బాధ్యత అవుతుంది. ఏదో అత్యాచారం అనేది సీక్రెట్ గానే జరుగుతుంది కదా, అవునండి. ఏం బహిరంగంగా బహాటంగా జరగదు కదా. అవునండి. అటువంటి దాంట్కంతా రక్షణ కల్పించాలా అని అంటే అది కొంచెం ఎక్కువగా కనపడుతుంది. అది ఇక తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఇది టూ అర్లీ బీఆర్ఎస్ భవిష్యత్తు చెప్పేదానికి కానీ, అక్కడ జగన్ భవిష్యత్తు చెప్పేదానికి కానీ తులకు ప్రజలు తీర్పు ఎక్కడో చోట ఇవ్వాలా. అది కొంచెము ఫ్యాగెండ్కి వచ్చినాకైతే గినక ఆ పల్స్ తెలుస్తుంది. ముందర చెప్పాలంటే చెప్పలేము, ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ జరుగుతుంది సార్. ఇప్పుడు బీజేపీ దేశం మొత్తం మీద బీజేపీ ఎలా ఉంది, బీహార్లో ఈ అంటే ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ కూటమి కూడా ఉంది. అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నాడు. అది మీకు ఏమైనా ఐడియా ఉంది సార్ దాంట్లో? బీహార్ నాకంత జనరల్ గా పత్రికల్లో చూసిందే కానీ పర్సనల్ గా అనుభవం లేదు కదా. అంటే ఏది మళ్ళీ రావడానికి అవకాశం కాదు, ఏది రావడానికి అనేది పత్రికల మీద ఆధారపడి నేను మీకు చెప్పాల్సిందే కానీ నేనేదో పరిశీలకుడు కూడా అక్కడ పోయి రాష్ట్రంలో కొంచెం పర్యటించితే అది వేరు నా అభిప్రాయం. ఇప్పుడు పత్రికల ప్రకారం చెప్పండి. పత్రికల ప్రకారం అయితే కీన్ కంటెస్ట్ ఉన్నట్టు అర్థమవుతుంది. రెండు కుటుంబాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్టు కనపడుతుంది. అందులో బీహార్లో కొంత కుల సమీకరణలు కూడా ఉంటాయి. మామూలుగా జనరల్ గా సహజంగా జరిగేటి అక్కడ ఎక్కువ జరుగుతాయి. మీరు మాజీ హోంమంత్రిగా కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మీకు అంటే పోలీస్ సెక్యూరిటీ ఉందండి, నేను చూశాను. అంటే నక్సలైట్లు లేకుండా చేసేస్తున్నాం అని చెప్పేసి అమిత్ షా ఒక వార్నింగ్ ఇచ్చారంటే చాలా మంది కూడా లొంగిపోయారు కూడా, ముఖ్య నాయకులందరూ కూడా. అసలు అంటే ఎందుకు నక్సలైట్ల వల్ల ఏంటి ఇబ్బంది ఉందా సార్ ప్రజలకు ఏమన్నా? అట్లా అని కాదు, ఇబ్బంది అని కాదు. వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు. వెపన్స్ తీసుకోవడం అనేది నేరం అవుతుంది కదా. నీవు లైసెన్స్ లేకుండా వెపన్ కలిగి ఉండడం నేరమే కదా అంట. లైసెన్స్ లేకుండా నువ్వు వెపన్స్ ఉన్నప్పుడు చట్టానికి విరుద్ధం కదా. విరుద్ధమైనప్పుడు అరెస్ట్ చేయాల్సిందే కదా. ఎవరైనా సరే మామూలు జనం దగ్గర కూడా అక్కడక్కడ ఇలిసిట్ వెపన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళ నోటీస్కి వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. ఇలిసిట్ వెపన్ రికవరీ చేస్తారు. నీకు ఆయుధం కావాలని అంటే లైసెన్స్ ఉండాలా, లైసెన్స్ ఉంటేనే నీకు ఆయుధము. వీళ్ళకి ఇప్పుడు ఏ వెపన్కు లైసెన్స్ ఉండదు. తుపాకీ కొట్టడం ద్వారా విప్లవం సాధిస్తామంటారు. ప్రజాస్వామ్యంలో ఏమి ఓటు ద్వారా ప్రజలు తీర్పు చెప్తారు, ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ తుపాకీ కొట్టడం ద్వారా అధికార మార్పిడి అంటే కనుక అది ద్రోహం కిందికి వస్తుంది కదా. తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అంటారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకుందండి చాలా మంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధి దాటినప్పుడు ఇది ఎందుకంటే 2-3 రాష్ట్రాలు 4 రాష్ట్రాల మధ్య ఉంది, విస్తరించి ఉంది. కాబట్టి ఏ రాష్ట్రం కూడా వాళ్ళ రాష్ట్రంలో మాత్రమే చర్యలు తీసుకోగలరు, మిగతా రాష్ట్రంలో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యింది. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చర్యలు కగారు అని ఒక కార్యక్రమం చేపట్టినారు. అందులో కూంబింగ్ ఎక్కువ చేయడం మొదలు పెట్టడానికి కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువై కొందరు లొంగిపోవడము చేయటము జరిగినది. వాళ్ళను గౌరవంగా చూస్తామంటున్నారు ప్రభుత్వం. గౌరవంగా చూస్తే మంచిదే. అది 25 లక్షల అవార్డు ఉంది అనుకోండి, ఆ 25 లక్షలు కూడా అతనికి ఇచ్చేసారండి. ఇస్తారు మామూలుగా మేమున్నప్పుడు కూడా అది జరుగుతుంది. అయితే మీకు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి అప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు సార్? ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ముఖ్యంగా ఎవరెవరు చీఫ్ మినిస్టర్లు మీకు అంటే చూసుంటారు కదా రాజకీయాల్లో జాయిన్ అయినప్పటి నుంచి? నేను 81లో సమితి ప్రెసిడెంట్ అయినా. 81లో సమితి ప్రెసిడెంట్ ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత 83లో మేము అధ్యక్షులుగా ఉన్నప్పుడే 83లో ఎన్నికలు జరగడము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళా మధ్యంతరంగా ఎన్నికలు జరిగినాయి 85లో. 85లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది.
నేనైతే కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేసినాను. కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినాను. మెజారిటీ కూడా దాదాపు 30,000 వచ్చింది నాకు. ప్రతిపక్ష పార్టీలో మేము కొనసాగినాము. మళ్ళీ 89లో ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు మంత్రిగా కూడా పనిచేసినాను 4 సంవత్సరాలు. మళ్ళీ 94లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 99లో ఎలక్ట్ అయినా 2004 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాను కదా. అప్పుడు ఉన్నది ఎవరున్నారు? నేనున్నప్పుడు అంజయ్య సమితి ప్రెసిడెంట్ అయినప్పుడు అంజయ్య చీఫ్ మినిస్టర్గా ఉండే. తర్వాత అంజయ్య తర్వాత భవన వెంకట్రాము అయిపోయిన తర్వాత రామారావు వచ్చా. రామారావు గారి తర్వాత చెన్నారెడ్డి తర్వాత జనార్దన్ రెడ్డి తర్వాత భాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ వచ్చి మళ్ళీ 99లో ప్రభుత్వం వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఒక కొత్త కాలం ఉంటున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి అవును చెప్తుంది కదా 89 నుంచి 94. అసలు వాళ్ళ పనితీరు ఒక్కసారి ఎలా చూద్దాం. మీకు తెలిసినంత వరకు ఫస్ట్ ఎవరున్నారు? అంజీ గారు ఉన్నారండి. అంటే 81లో నేను సమితి ప్రెసిడెంట్. అప్పుడు ఎవరున్నారు సార్ చీఫ్? అంజయ్య గారు. ఆయనే సమితి ఎన్నికలు జరిపింది. లోకల్ బాడీ ఎలక్షన్స్. అంటే అసలు ఎలా ఉండే పనితీరు ఎలా ఉండేది అంజయ్య గారిదని? అంటే నేను అక్కడే చూస్తాను. సమితి ప్రెసిడెంట్ అంటే మేము అక్కడ ఒక మినిస్టర్ ఎప్పుడు అయ్యారండి? ఎవరు చీఫ్ మినిస్టర్ గా ఉండగా? జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారండి. హోం మంత్రి. ఎలా వచ్చింది సార్ హోమ్ మినిస్టర్ పదవి మీకు? అంటే మీరు అడిగారా, డిమాండ్ చేశారా? లేదు, ఆయనే మంత్రిగా తీసుకున్నాడు. మంత్రిగా తీసుకొని యంగ్స్టర్ కదా అని అది ఇచ్చారు. అప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. కొంచెం వీడైతే బాగుంటుందని, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వచ్చి ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది, హోం మంత్రిగా వీళ్ళు ఉంటారు. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉన్నప్పుడు చేయలేం కదా, ఏం చేసేదానికి లేదు కదా. కాకపోతే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ. నాకు హోంమంత్రిగా ఉన్నప్పుడు కొంచెం లా అండ్ ఆర్డర్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ కొంచెం అధికారులకు ఆదేశాలు మీరు అక్కడే కూర్చొని పరిష్కారం చేయండి అని చెప్తున్నారు. అందువల్ల ఇంపార్టెన్స్ ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పనితీరు అబ్జర్వ్ చేశారు సార్ అప్పుడు మీరు? ఆయన అంటే నేను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాను కదా, రాజ్యసభ మెంబర్గా ఉంటుంది. ఆయన ఈ సంక్షేమ కార్యక్రమాలు అవలంబించి మంచి పేరే తెచ్చుకున్నాడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి తేడా ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో కూడా హెల్ప్ చేసేవారట. ఏదైనా సమస్య వచ్చినా సరే ఫ్రెండ్లీ నేచర్ ఉండేదట. అది నేను చెప్పలేను. ఆయన కొంచెం అంటే కక్షపూరిత చర్యలు కానీ కింది నుంచి పై స్థాయికి వచ్చినాడు. ఆయన శాసనసభ్యుడు అయినాక మంత్రి పదవి చేసినాడు. మంత్రి పదవి చేసి మళ్ళా లోక్సభకు పోయినారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినారు. కిందటి నుంచి డక్కా మొక్కులు తిని ముఖ్యమంత్రి అయినారు. అంటే పరిపాలన అనుభవం ఎక్కువ ఉంటుంది కదా. ఈయన నేరుగా చీఫ్ మినిస్టర్ అయినారు కదా. ఏదో ఓదార్పు యాత్ర 2 యాత్రలు చేశారు, నేరుగా వచ్చి చీఫ్ మినిస్టర్గా అయినారు. ఆయన శైలికి ఈయన శైలికి వారా ఉంటుంది కదా. అయితే హోమ్ మినిస్టర్గా మీ అనుభవాలు ఒకసారి చెప్పండి. అంటే మీరు చేసిన, అంటే నేను ఈ కార్యక్రమం చాలా బాగా చేశాను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేది ఏమైనా జ్ఞాపకం ఉందా సార్? హోమ్ మినిస్టర్గా ఏముంటుంది, మా బాధ్యతలు నిర్వర్తించాను. అంటే ప్రత్యేకంగా నేను అన్నీ చెప్పుకోవడానికి ఇగో నేను హోమ్ మినిస్టర్గా ఇది చేశాను కాదమ్మా, చెప్తాను కదా. ఈ హోం మంత్రులకు జనరల్గా ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, వాళ్ళ దగ్గర ఏం ఉండదు అన్నమాట. ఉండదు. హోం మంత్రి అంటే హోం మంత్రే కానీ వాళ్ళ లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతుల్లో ఉండదు. లా అండ్ ఆర్డర్ చేతుల్లో లేకుంటే పోలీస్ శాఖ అంత మాట వినదు. ఎందుకంటే స్థానిక సబ్ ఇన్స్పెక్టర్లను ఎస్పీ గారు చేసుకుంటారు. సర్కిల్ లెవెల్లో ఉండే ఇన్స్పెక్టర్ను సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు, ఆయన్ను డిఐజీ గారు చేస్తారు. డిఎస్పీలు మాత్రం డీజీ గారు చేస్తారు. అయితే డిస్కస్ చేస్తాండ్రి. తర్వాత అడిషనల్ ఎస్పీలు పై స్థాయి ఐపీఎస్ అధికారులందరినీ ముఖ్యమంత్రి గారే చూసుకుంటారు. లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర. కాకపోతే అప్పుడు ఏమి రానంటే
నాకు కొంచెం ప్రాధాన్యతనిచ్చి జనార్దన్ రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ పోలీసుల పోస్టింగ్స్ వచ్చినప్పుడు నన్ను కూడా పిలుస్తాను లా అండ్ ఆర్డర్ మీటింగ్. అందువల్ల కొంచెం ఇంపార్టెన్స్ వచ్చింది నాకు. అంటే ఈ పోస్టింగ్స్ మాత్రం ఇచ్చడం అంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లు లెక్క అండి. అదే రాజకీయంగా ఎవరు బాగా క్లోజ్ గా ఉంటే వాళ్ళని అది కాదు, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కాదు, మెరిట్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈయనైతే ఈ పోస్ట్ బాగుంటది, ఈయనైతే ఈ పోస్ట్ బాగుంటది, ఇవన్నీ డిస్కస్ చేసి ఇస్తారు. అది రొటీన్ లేండి. అంటే ఇది మన కులం వాడు, మన క్యాస్ట్ వాడు, మా కులం మా క్యాస్ట్ అనేది చట్టం ఉంటే అన్ని చూడాలండి. ఆయన నుంచి వస్తారు మా కులం మా క్యాస్ట్ అంటే. అవి మీరు ప్రజల్లో ఉండేటి మీరు అడుగుతుండే ఎంత అమాయకంగా అడుగుతుందో ప్రజల్లో అటువంటివి ఉంటాయి. అక్కడ ఇతర ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయింటారు. ఈయనైతే బాగుంటుంది, ఆయన అయితే బాగుంటుంది, ఈ పోస్ట్ కానీ ఖాళీ పడతాయి కదా, పడినప్పుడు అడుగుతుంటారు. ఇప్పుడు మీకు ఈ అనుభవం హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ కూడా అడిగి ఎవరు ఉన్నారు, ఎవరు చేశారంటే ఏ మినిస్టర్ అయినా సరే లా అండ్ ఆర్డర్ కూడా తీసుకుని అది కూడా నేను చూస్తాను అన్నవాళ్ళు ఉన్నారండి ఎవరన్నా హోమ్ మినిస్టర్స్? లా అండ్ ఆర్డర్ అంతకుముందు ఉన్నది వెంగళరావు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా వెంగళరావు గారికి ఉన్నది, మిగతా ఎవరికి లేదు. ఎందుకని ఎవరు సార్? ఎందుకని అది లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ పోస్టింగ్స్ అందులోకి వస్తాయి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంది. తెలంగాణ మాత్రం ఎవరు ఇంకా హోమ్ మినిస్టర్ లేరు ప్రస్తుతం. అది ఆయన దగ్గర పెట్టుకోండి, అది వేరు సమస్య. అది పెట్టుకోవచ్చు కదా, ఆయన శాఖను పెట్టుకోవచ్చు. సార్ మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఎలా వచ్చిందండి? మాది రాజకీయ కుటుంబమే. అప్పుడు నేను 81లో నా ఒక తూరి మా మేనవం గారు ఎంపీకి నిలబడినారు. ఎంపీకి నిలబడిన తర్వాత ఆయన జనతా పార్టీ తరఫున సంజీవ్ రెడ్డి గారు జనతా పార్టీ తరఫున నిలబడమని ఆయనకు బాగా ముఖ్యంగా ఉండేవాళ్ళు. జనతా పార్టీ తరఫున నిలబడడం బాగుంది అని అన్నారు. కానీ అప్పుడు జనతా పార్టీకి కాంగ్రెస్ వేవ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఆయన 5,000తోనే ఓడిపోయారు ఎంపీగా. అందరూ లక్షలతో ఓడిపోతే ఆయన 5,000తోనే ఓడిపోయినారు. ఆయన ఓడిపోయినాక 81లో సమితికి వచ్చినాయి. అప్పుడు నేను ఆయన తరపున తిరిగాను కదా. అందరం ఒక వర్గంలో ఉన్నారు. ఆయన జనతా పార్టీ తరపున నిలబడినప్పుడు వెంకటరెడ్డి గారు అని ఉండే ఆయన బావగారిని ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించినారు ఇండిపెండెంట్గా. వర్గం చీలింది. వర్గం చీలినప్పుడు నేను ఆ వర్గంలో ముఖ్యునైపోయినాను. ఈ సమితి ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు, నువ్వైతే బాగుంటుందని వర్గం అంతా నన్నే ఉండమనుకుంటున్నారు. నేను అప్పుడు నాకు పెద్దలు ఉన్నారు కదా, వారితో చర్చించిన తర్వాత సరేనని కంటెస్ట్ చేసినాను. 10,000 మెజార్టీతో గెలిచినాను నేను. అప్పుడు ఎంత ఖర్చు అయింది సార్ సుమారుగా ఆ టైంలో? ఇప్పుడు ఎంత 2 లక్షలు అవుతుండదు, 3 లక్షలు 4 లక్షలు అవుతుంది అంతే. 2 లక్షలు 3 లక్షలు. ఇప్పుడు తెలుసా సార్ ఎంత అవుతుందో మీకు? ఒక కోట్లలో అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 అనేది ఒక ప్రాతిపదిక పెట్టారు. ఒక ఓటుకు 2,000, ఒక ఓటుకు 2,000 అని. సరే, చంద్రబాబు నాయుడు కూడా ఇంకా అవతల ఇచ్చిన తర్వాత యువతలు కూడా కొంచెం అభ్యర్థులను మంచి వాళ్ళను డబ్బులు పెట్టే వాళ్ళని చూసుకున్నారు. వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సాయం చేసి 2 అభ్యర్థులు 2,000 పంచినారు. కానీ తీర్పు మాత్రం తెలుగుదేశంకి వచ్చింది, కూటమికి వచ్చింది. అదే అండి, బంపర్ 164 సీట్లు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి అప్పుడు. అదే చెప్తుంది కదా, డబ్బులే ప్రాధాన్యత లేదు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇద్దరు డబ్బులు ఇస్తే ఇద్దరి దగ్గర తీసుకుంటారు. వాళ్ళకు వాళ్ళ విశ్వాసానికి అనుగుణంగా ఓట్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారి వీలున్నప్పుడల్లా చెప్తున్నారండి, 15 సంవత్సరాలు మేము కలిసే ఉంటాము, ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి ఆయన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్తున్నారండి. ఆయన 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండాలని. సరే, ఇప్పటికీ అయితే కలిసి అవినాభావ సంబంధంలో ఉండాలి. అది ఎన్నేళ్ళు ఉంటారనేది ఎవరమైతే ఊహిస్తాము, ఏం సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలు వస్తాయో ఆయన అనొచ్చులే, మేము ఉంటాం, కలిసే ఉంటాం 15 ఏళ్ళని చెప్పచ్చు. తప్పేమి లేదు, దాంట్లో ఏం విశ్లేషణ చేస్తాం.
సో ఇప్పుడైతే మీరు హోమ్ మినిస్టర్గా ఉండి డబ్బులు ఏం సంపాదించుకోలేదమ్మా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇల్లు వాతావరణం చూస్తుంటే ఏదో అప్పుడు ఏముంటాయి డబ్బులు? హోమ్ ఆ. మినిస్టర్కి డబ్బులు ఏముంటాయి? ఆ, డబ్బులు ఏమి ఉండవు కదా. ఉమ్. మరి ఇప్పుడు కొంతమంది మినిస్టర్లు చూస్తుంటే పేపర్లో చూస్తుంటామండి, వాళ్ళు కార్లు కానీ వాళ్ళు ఇది కానీ ఎంపీలు ఇప్పుడు ఎమ్మెల్యేలు. ఇవి ప్రజలను తప్పులు పట్టాలనో నాయకులను తప్పులు పట్టాలనో అర్థం కాని సమస్య మాకు. మేము రాజకీయాల్లో ఉన్నాం. ఏ కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తినే నేను కూడా. ఎందుకనంటే ఓ 2,000 రూపాయలు ఓటుకు అని అంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కోట్లు 60 కోట్లు అవుతుంది. అంటే పార్టీ ఇచ్చింది అయితేనేమి, అభ్యర్థి సొంతంగా పెట్టుకునేది అయితేనేమి. సొంతంగా ఎక్కువ పెట్టుకోవాల్సింది ఉంటుంది కదా, 30 కోట్లు 40 కోట్లు పెట్టుకున్నప్పుడు మామూలు రాజకీయ నాయకులు ఎవరు కూడా దాన్ని ఆశించలేరు, దాంట్లోకి రారు. పారిశ్రామికవేత్తలు, రిచ్ పీపుల్, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వస్తారు. ఇంకా దాని గురించి నేనేం విశ్లేషణ, అది ప్రజలు తప్పు అనలేము. డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయలేని వాళ్ళు ఇస్తారు, ఇద్దరి దగ్గర తీసుకుంటారు, వాళ్ళ విశ్వాసం ఉన్న పక్కన వేస్తారు. ఇవి రిచ్ పీపుల్ వస్తున్నారు కాబట్టి ఇంకా ఆ కాలం గురించి వాటిని గురించి కామెంట్ చేయలేను అంటారు. అప్పుడు మేము ఉండేది ఏదో లిమిటెడ్ గా ఖర్చు పెడతా అంటే అందువల్ల దాని గురించి ఆశించటం. అంటే డబ్బులు సంపాదించాలన్న ధ్యాస అప్పుడు ఉందా సరే అన్న? డబ్బులు ఉండేది కాదు కదా రాజకీయాల్లో ఉండేది. ఏదైనా తప్పు చేస్తే కనుక చెడ్డ పేరు వస్తే కనుక చెడ్డ పేరు వస్తుందని భయపడుతుంటుంది అంట. ఇప్పుడు అది బహిర్గతం అయిపోయింది అంట. వాళ్ళు చెప్తున్నారండి, అంటే ఈ షేర్ ఇలా వచ్చేస్తుంది, బ్రాంతి కొట్ల నుంచి ఎంత వచ్చేస్తుంది, సిఎల్ దగ్గర నుంచి ఎంత వచ్చేస్తుంది, ఏదో రకరకాలండి. దాంట్లో ఈ రకం అని చెప్పలేము, రకరకాలు. అంటే అప్పుడు ఆ టైంలో ఉందా లేదా? అవన్నీ లేవు. అవన్నీ వాటి జోలికి పోతే చెడ్డ పేరు వస్తుందని ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళేవారు కాదండి. ఇప్పుడు ఖర్చులు పెడుతున్నారు కాబట్టి సంపాదించుకునేది చూసుకుంటున్నారు, రకరకాలుగా సంపాదించుకుంటుంటారు. అది ప్రజలు తప్పనాలనా నాయకుడు తప్పనాలనా అది మీమాంస చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే నాకు అది తెలిసినంత వరకు నాకేమనిపిస్తుంది అంటే ₹1 అన్ని పార్టీలు కలిసి మేము ₹1 ఎవరికి, మీరు ఓటు ఎవరికి వేస్తే ఏనా అలా అంటే అండి, అది రావాలి కదా, చైతన్యం రావాలా. ఆ చైతన్యం రావాలంటే అన్ని పార్టీలు ఆ నిర్ణయం తీసుకోవాలి కదా. అది పెద్ద ప్రాసెస్ అంట. రావాలి, ముందుకు రావాలండి. అంటే దేశ భవిష్యత్తు గురించి, రాష్ట్రాల భవిష్యత్తు గురించి నేను డబ్బులు ఇవ్వను నువ్వు ఇవ్వద్దు అని చెప్పేసి అలా ముందుకు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బాగుంటది, మరి రావాలి కదా, అది సామాజిక విప్లవం రావాలా. నువ్వు నేను అనుకుంటే అయ్యేది కాదండి. మీ దినచర్య ఎలా ఉంటుంది సార్? మీరు దినచర్య ఇప్పుడు ఏముంటది రాజకీయాల్లో లేం కదా. దినచర్య ఏముంటది, మార్నింగ్ అందరూ వాకింగ్ పోతాము, తర్వాత వస్తాము. నెలకు 1 మారో 2 మారో పాత నియోజకవర్గం ఉంది కదా, నియోజకవర్గంలో పాత మిత్రులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, కలుస్తుంటాం, ఏదో మాట్లాడుతాం, వస్తాం. ఇక్కడ జరిగే సమస్యలు తెలుసుకుంటుంటాం. పేపర్లు ఏదైనా ఫ్రెండ్స్ వచ్చి కలవడం ఇవన్నీ ఉంటాయి. అవునండి. మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు నక్సలైట్ ఎలా ఉంది సార్? అప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్? నక్సలైట్ ఇప్పుడు తీవ్రంగానే ఉండేది. తీవ్రంగా ఉందండి ఆంధ్రప్రదేశ్ లో. అంటే బాంబులు పెట్టడం, మైన్స్, అవన్నీ మైన్స్ గిన్స్ అవన్నీ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవారు కాదేమో అండి. ఎక్కడ పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు పోతుంటే మేము పోకుండా అంటే అది మంత్రులుగా ఉండి పోవాల్సిందే. కంటిన్యూ సంఘటనలు జరుగుతుండే. ఇక సెంట్రల్ గవర్నమెంట్ సార్ చూద్దాం సార్ ఒకసారి. ఎలా ఉంది బీజేపీ, ఎలా ఉందంటారు రూలు? కాంగ్రెస్ ఏమో ప్రయత్నిస్తుంది నెక్స్ట్ టైం మేము వచ్చేయాలని చెప్పేసి కాంగ్రెస్ కూటమి. ఇప్పుడు బీజేపీ పరిపాలన, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి 2 ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ఇప్పుడు పరిపాలన సాగిస్తుంది. చాలా రాష్ట్రాలు వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కారులో అంటే కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ఉన్నాయి, రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి మెజారిటీ రాష్ట్రాల్లో. సౌత్ ఇండియాకి వస్తే ఇప్పుడు తెలంగాణలో లేదు, ఆంధ్రాలో అయితే కూటమి ప్రభుత్వమే. కిందకి పోతే కర్ణాటకలో లేదు, ఆడ డిఎంకే ప్రభుత్వము. కేరళలో కూడా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది. ఇవి తప్పనిచ్చి మిగతా చాలా చోట్ల ఎన్డీఏ కూటమి రాష్ట్రాలే ఉన్నాయి కదా. అంటే ఫ్యూచర్లో అంటే మళ్ళీ ఇంకొకసారి అంటే చూస్తే మనం ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు అనిపిస్తుందండి. అంటే రైల్వే స్టేషన్లు కానీ ఇంప్రూవ్మెంట్ స్పీడ్ ట్రైన్ గురించి కాదు నేను మాట్లాడేది.
ఇండియా కూటమి పరిపాలన సాగిస్తుంది. రేపు ఇండియా కూటమి రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు అవి జనరల్ పాలసీస్ కేంద్ర ప్రభుత్వం అని అంటే రాష్ట్రాలకు నిధులు ఇస్తారు, వాటా ఉందిలేండి. అది ఫైనాన్స్ కమిషన్ ఉంది. మామూలుగా నీకు ట్యాక్సులు వసూలు చేస్తారు. ట్యాక్సులు 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. ఒకటి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్సు, కస్టమ్స్ డ్యూటీ. ఈ 3 పన్నుల ద్వారా వచ్చే ఆదాయము జిఎస్టీలో స్టేట్ వాటా ఉంటుంది, అది స్టేట్కి వస్తుంది. సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్ పోయినప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వచ్చినాక ఎన్డీఏ కూటమి 40% నిధులు పక్కకు తీస్తారు. రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయం, పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో 40% తీసి 40% ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు ఉంచుతారు. దానికి ఒక గాడ్గిల్ ఫార్ములా అని, మోడిఫైడ్ గాడ్గిల్ ఫార్ములా అని ఉంది. ఆ ఫార్ములాలో పాపులేషన్ మెయిన్ ఆధారం 60% ఉంది పాపులేషన్. అందుకే కదా ఇప్పుడు ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ స్టేట్స్ జనాభా పెరుగుదల కావాలా అని ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా కానీ స్టాలిన్ గారు కూడా జనాభా పెరుగుదల కావాలా అని అంటున్నారు. అక్కడ కొంచెం కుటుంబ నియంత్రణ తక్కువ పాటించారు నార్త్ ఇండియన్ స్టేట్స్లో. అందువల్ల జనాభా ఎక్కువ ఉండేదాన నిధులు ఎక్కువ అక్కడ పోతాయి. 60% జనాభా ప్రతినిధి మీద పంచుతారు కాబట్టి, వీళ్ళు జనాభా తక్కువ ఉంది కాబట్టి నిధులు తక్కువ వస్తున్నాయనే గొడవ. అది చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మళ్ళీ కొన్ని మంచి కరెంట్ టాపిక్స్ మీద మళ్ళీ మరొక వీడియోతో మరొక ఇంటర్వ్యూ మాకు తప్పకుండా ఇవ్వండి. అంటే ఏమాత్రం చూద్దామండి, మంచి మంచి విషయాలు జరుగుతుంటాయి డైలీ. ఏదైనా మంచి టాపిక్ వచ్చినప్పుడు మీరు మనం కలుసుకుంటానో తప్పకుండా ఇంటర్వ్యూ సార్. ఇదండి మాజీ హోంమంత్రి ఎంవి మైసూర్ రెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.